2025 గద్దర్ అవార్డులను ప్రకటించారు. నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. అశ్విని దత్కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, రమేష్ ప్రసాద్కు రఘుపతి వెంకయ్య పురస్కారం, సుద్దాల అశోక్ తేజకు సి నారాయణ రెడ్డి పురస్కారం ప్రకటించారు. ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, కమల్ హాసన్కు పైడి జయరాజ్ పురస్కారం, జయసుధకు అక్కినేని అవార్డు, సంగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి పురస్కారం ప్రదానం చేయనున్నారు. Best director goes to Saidu, Raju Vets Rambai. Best leading actor goes to Naga Chaitanya for Tandem. Best leading actors Rashmika Mandana goes to the girl, film is the girlfriend. Best supporting actor Shivaji Garu for Dandora. ఇక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డును రష్మిక కైవసం చేసుకుంది. తండేల్ మూవీ గాను ఉత్తమ నటుడిగా నాగచైతన్య ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి ఎంపికైంది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డులు ప్రకటించారు. ఈ నెల 19న ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం చేయనున్నారు. రాజు వెడ్స్ రాంబాయి, డైరెక్టర్ శ్రీ వేణు ఉడుగుల ప్రొడ్యూసర్ శ్రీ సాయిలు డైరెక్టర్, అఖిల్ రాజ్ హీరో అండ్ తేజస్విని రావు హీరోయిన్. దానికి రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ గోల్డ్. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా, ముప్పనేని రవీంద్ర బెనర్జీ, ప్రొడ్యూసర్ మురళీ ఖాన్ దేవసోన్, డైరెక్టర్ అండ్ యాక్టర్ నందు, హీరోయిన్. ఇక రాజు వెడ్స్ రాంబాయి మూవీని తెరకెక్కించిన సాయిలును ఉత్తమ దర్శకుడి అవార్డు వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్, ఉత్తమ నేపథ్య గాయనిగా సాహితీ చాగంటి ఎంపికయ్యారు. యుఫోరియా మూవీకి ఉత్తమ కథా రచయితగా గుణశేఖర్కు అవార్డు దక్కింది.